ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రమకాల శిలువ ధ్యాన ప్రార్థనలు మరి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క శ్రమకాల ప్రార్థన అంటే దేవునితో గడపడానికి దేవుడిచ్చిన మనకి మంచి అవకాశం. కాబట్టి ఒక్కసారి మనము దేవునిలో ఏ రీతిగా ఉన్నామని కట్టబడడానికి 40 దినాలు కూడా చాలా ప్రాముఖ్యమైనదని మరి మేమైతే ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా బోధిస్తున్నాం. ఎందుకంటే ఈ 40 దినాలు ఒక ఆచారంగానో ఒక ఆలోచనతో చేయకూడదు, కానీ ప్రభు ఆత్మతో మనం చేయగలిగితే ప్రభు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అవునా? ప్రైజ్ లార్డ్ కదా. కాబట్టి ఈ యొక్క దేవుడు ఏ రీతిగా అయితే మనం ఉండాలని కోరుకున్నాడో, ఆయన ఎలా అయితే మనల్ని ఏర్పరచుకున్నాడో, ఆయన ఏమి చేయాలని మనల్ని ఉద్దేశించి ఈ లోకానికి తీసుకొచ్చారో ఆ రీతిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు, మహోన్నతుడ మహాగణుడ నీకు వందనాలయ్యా. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు చెప్పిన కృపను బట్టి వందనాలు. మేమందరం కూడా నీ సన్నిధిలో ఎదగడానికి తండ్రి, నీ సన్నిధిలో మేమందరం కూడా బలపరచబడడానికి నీ ఆత్మశక్తినిచ్చి మా అందరినీ కూడా నడిపించమని ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడాలి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో ప్రతి సమస్య నుండి కూడా విడుదల, సమాధానం దయచేయమని వాక్యాన్ని తండ్రి వారితో మాట్లాడుతుండగా మీరే వారితో మాట్లాడి వారిని బలపరిచి స్థిరపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క దినంలో దేవుడు కొన్ని మాటల మీద మీతో మాట్లాడమని, మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక కొన్ని మాటలు విశ్వాసులను, దేవుని బిడ్డల్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. అంటే పై వచనాల్లో కూడా చాలా ప్రాముఖ్యంగా పౌలు భక్తుడు రాస్తా ఉన్నారు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరలోకం నుంచి వస్తుంది. అంటే పరలోకం నుంచి మనల్ని ఆశీర్వదించే దేవుడు. మన ఆశీర్వాదాలు ఎందుకు మనకు రాలేకపోతున్నాయి, ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం అంటే మన ఆశీర్వాదాలన్నీ పరలోక సంబంధమైనవి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా సహాయం చేస్తే మేలు చేసి మరలా అడుగుతారు. ఒకవేళ ఆశిస్తారు, అయ్యో నేను మేలు చేశాను, వీళ్ళు ఎందుకు నాకు ఇది చేయలేదని ఆశిస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశ మనకు అనుగ్రహించిన తన కృపా మహిమా కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు తన ద్వారా తన కుమారులుగా స్వీకరించడం మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయించుకున్నారు. మనల్ని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారు. అంటే ఒకటి పర సంబంధమైన ఆశీర్వాదాలు, తర్వాత ఆయన మనని ముందుగానే నిర్ణయించుకున్నారు. కానీ మన జీవితంలో మనం ఆశీర్వాదాలు కోరుకునేది ఎలా అంటే, మనకు ధనం ఉంటే ఆశీర్వాదం, ఈ లోకంలో పలుకుబడి ఉంటే ఆశీర్వాదం అని ఆలోచిస్తాం. కానీ దేవునితో ఉంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన దేవునితో మనల్ని ఆయన దీవిస్తాడని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో మనము మన కుటుంబాలు ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాడు దేవుడు. చాలా మంది అంటారు, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, నేను వాక్యం చదువుకోవాలనుకుంటాను, కానీ చేయలేకపోతున్నాను అంటారు. ఎందుకంటే వారు ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని. అంటే దేవుని మీద మన మనసు ఆనుకున్నప్పుడు, దేవునితో మనం కలిసినప్పుడు మన జీవితంలో ప్రార్థనకు, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వగలుగుతాం. మన జీవితంలో అన్నిటికీ ప్రాముఖ్యత ఇచ్చి దేవుడు కావాలి అంటే మనం అనుకోవచ్చు దేవుడు కావాలని, కానీ దేవుడు నేను ఆశిస్తుంది నీకు నువ్వుగా కావాలని. ఆయన ఏ రీతిగా అయితే మనని ఈ లోకానికి తీసుకొచ్చారు, ఏ రీతిగా అయితే ఆయన మనల్ని తనని నిర్ణయించుకున్నారు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన మనల్ని నిర్ణయించుకున్నారు. ఇంకొక మాట చూద్దాం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని, 13వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13లో కూడా ఇక పౌలు గారు రాస్తున్నారు, మనం వాక్యాన్ని విని, రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడాలి. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాక్యాన్ని మనం వినాలి, రక్షణ సువార్తను అంగీకరించాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచబడిన యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వసించడం ద్వారా ఏ ఆత్మ చేత అయితే ముద్రించబడతామో, ఏ ఆత్మ చేత అయితే మనం నడిపించబడతామో
ఆ ఆత్మతో మనం నింపబడినప్పుడు, లేకపోతే వాక్యంతో నింపబడినప్పుడు, దేవుని శక్తితో నింపబడినప్పుడు చాలా మంది అంటే ఏ రీతిగా ఆలోచిస్తారంటే, చర్చికి వెళ్తున్నా, ఆరాధన చేస్తున్నా, చప్పట్లు కొడుతున్నా నాకు ఎనలేని శక్తి వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అన్నది మీరు ఆలోచించండి. కానీ వాక్యం లేకుండా, ఆయనకి విధేయత లేకుండా, ఆయన వాక్యాన్ని అనుసరించలేకుండా, ఆయనతో గడపకుండా, ఆయనకి సమయాన్ని ఇవ్వకుండా, మరి ఈ యొక్క శ్రమకాల లేకపోతే ఈ శ్రమ దినాలు అని చెప్పి పాటిస్తూ ఈ 40 రోజులు భక్తిగానో దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వినేసి రావడం అనేది నిజమైన భక్త? లేకపోతే ఆయన సన్నిధిలో దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి వాక్యాన్ని ధ్యానించేవారుగా కానీ, లేకపోతే నువ్వు రహస్యమందున తండ్రికి నువ్వు మొర్రపెట్టుకుని, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటది. అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ లోక ఆచారం చెప్పున ప్రార్థనకు వెళ్ళి వచ్చేస్తూ మన దైనందిన జీవితాన్ని గడుపుతుంటే దేవుడు ఇష్టపడతాడా? ఒకవేళ ఆలోచించండి. మనం వాక్యంతో కట్టబడాలి, ప్రార్థనతో కట్టబడాలి. మన ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే కట్టగలుగుతున్నారో వారితో సహవాసం చేయాలి. ఈ రోజుల్లో ఆత్మీయులతో సహవాసం చేస్తే నువ్వేం చేస్తున్నావు, బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా అని అడుగుతారు. అందుకే ఆత్మీయులతో సహవాసం చేయరు. ఒకవేళ అరే బాబు కనబడ్డాననుకో, బైబిల్ చదివావా అని అడుగుతారు. అరే నేను ప్రార్థనకు రావట్లేదు అని అడుగుతారు. వేస్ట్ కదా అనుకుంటారు. మా రోజు నేను ఆత్మీయతలు ఎదిగేటప్పుడు నాకెవరు కూడా నన్ను అడిగేవారు కాదు. ఎవరన్నా బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా బహు తక్కువగా ఉండేవారు. మేము ఎవరినైనా ఒకసారి ప్రార్థన చేసుకున్నారు, బైబిల్ చేయలే. ఏం చేస్తారు? ఖాళీ 24 గంటలు ఖాళీ ఉన్నా కూడా దేవుని వైపు చూడలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించాలనుకోవడం చాలా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా దాన్ని ఆలోచించడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది అంటారు, దేవుడు మా జీవితంలో ఎందుకు కార్యం చేయలేదు? దేవుడు చేయలేదంటే ఇక్కడ వాక్యం ఖచ్చితంగా రాయబడింది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తానంటున్నారు. ఈ శ్రమ దినాలుగా కాదు కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఏ రీతి అయితే ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎలా అయితే 40 దినాలు అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ఏ రీతిగా అయితే ఆ 40 దినాలు ఉపవాసాలు చేశారు, ఎలా అయితే దేవుని అంటుకట్టబడ్డారు, ఏదైతే చేయడానికి వచ్చారో ఆయన బలపరుచుకున్నారో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడినప్పుడు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటమే కాదు కానీ మన జీవితాల్లో ఆయన యొక్క ఆత్మతో ముద్రించబడగలిగితే, ఆయనతో మనం ఉండగలిగితే ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకసారి అడుగుదామా, ప్రభా నేను నీతో ఉండాలి ప్రభా, నీతో అంటుకట్టబడాలి ప్రభా. ఆశ అయితే ఉంది కానీ చాలా మంది అంటారు, అక్క నాకు చాలా ఆశ ఉంది ప్రార్థన చేయాలని, మాస్టర్ గారు నాకు చాలా ఆశ ఉంది ప్రార్థన చేయాలని, కానీ చేయలేకపోతున్నా. నేను కూడా చాలాసార్లు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు బైబిల్ చదవలేక, ప్రార్థన చేయలేక సాకులు వెతకడం ప్రారంభించాను. అప్పుడు నాకు అర్థమైంది, సాకుల వల్ల నేను ప్రార్థించలేకపోతున్నాను కానీ సహాయం నేను దేవుని సహాయం తీసుకుంటే దేవుడే నాకు అన్ని విధమైన ద్వారాలు తెలుస్తాడు. మన జీవితంలో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అరే ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది, కానీ మనం ఏం చేస్తామంటే సర్లే తర్వాత చేసుకుందాం అని ఆ యొక్క ఆలోచన పక్కన పెట్టేస్తాం. అంటే దేవుడు మనకు చెప్తాడు, నువ్వు ప్రార్థన చేయని ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన నీ సొంత ఆలోచన కాదు, ఆ ఆలోచన నీ పక్కవారి నుంచి వచ్చింది కాదు, ఆ ఆలోచన నీ జ్ఞానం బట్టి వచ్చింది కాదు, ఆ ఆలోచన నీ కుటుంబాన్ని బట్టి రాలేదు. కానీ ప్రార్థించు అనే ఆలోచన వచ్చిందంటే పర సంబంధమైన ఆలోచన, వాక్యము చదువు అనే ఆలోచన వచ్చిందంటే పర సంబంధమైన ఆలోచన, లేకపోతే సహవాసంలో ఉండు అని వచ్చిందంటే అది పర సంబంధమైన ఆలోచన. ఒకవేళ ఈ రోజు నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థించిన ఆలోచన వచ్చిందంటే అది దేవుని ఆలోచనే ఉన్నది. ఎందుకంటే పర సంబంధమైన ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రభువుకి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఎప్పుడు కూడా మన దేహానికి, ఈ పాప లోకానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి గమనించండి, పర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే ప్రభుతో సహాయం పొందుకునే వారిగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభువుకు మనము ప్రార్థించే వరకు ఉండాలి. ప్రార్థన మనం ఇష్టపడితే ప్రభు మనల్ని ఇష్టపడతాడు. ప్రార్థన మనం ఇష్టపడేలా చేస్తే ప్రభు మన ప్రతి విషయంలో కూడా ఇష్టపడిన వాడిగానే ఉంచుతాడు, మన తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఆయన ఉంచడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ 40 దినాలే కాదు, రాబోయే దినాలు కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. ఒకవేళ నీ కుటుంబంలో ఏ సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావో,
లేకపోతే ఈ రోజు నా బ్రతుకు ఏంటని ఈ రోజు నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఈ రోజు నా జీవితం ఎలా గడుస్తుందని ఆలోచిస్తున్నావేమో, భవిష్యత్తు గురించి ప్రణాళిక లేకుండా బాధపడుతున్నావేమో, చదివిన చదువుకు కానీ లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగానికి కానీ నీకున్న ఆలోచనలు కానీ వ్యతిరేక దిశలో ఉన్నాయేమో, పరిస్థితి ఏదైనా నువ్వు చేస్తున్న జాబ్లో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ, నీవున్న కుటుంబంలో కానీ, నీ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పరసంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే ప్రభు వైపు చూడవలసిందే. కాబట్టి అడుగుదామా, ప్రభువా నాకు సహాయం చేయి. ఎందుకంటే నీవు ఈరోజు ఎంతో మందిని సహాయం అడిగి ఉండొచ్చు, ఎంతో మంది నువ్వు ఫోన్ చేసి లేకపోతే నీవు మాట్లాడి అడిగి ఉండొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటలు మనం పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభువును మాత్రమే అడగాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు గతించిపోతాయి, కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు మనతో ఎల్లప్పుడూ ఉంటాయి, మనం ఉన్నంత కాలం ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నీ తరతరాలను దీవిస్తాను అంటున్నాడు. చూడండి, మనల్ని ఆశీర్వదిస్తమే కాదు కానీ మన 1000 తరాలను దీవించే దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! అటువంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటే మన జీవితాలే కాదు, మన రాబోయే తరాలు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహం యొక్క దినములు జరుపుకునే వారి కోసం కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, మరి పర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాకు దయచేసే దేవుడు తండ్రి. అలాగే నీ చిత్త ప్రకారమే మమ్మల్ని ఈ భూలోకానికి తీసుకొచ్చావు, అందుని బట్టి వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, మీ యొక్క సహవాసంలో మేము ఎదగడానికి, అయ్యా మా పరిస్థితులు ఏ రీతిగా ఉన్న ప్రభా, మేము మీతో అంటుకట్టబడడానికి, ఆత్మచేత ముద్రించబడడానికి నీ చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. మా ఆత్మీయ జీవితం మేము ఎదగడానికి ప్రభా, మా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, మా తలంపులు ఏ రీతిగా ఉన్నా, మా ఆలోచనలు ఏ రీతిగా ఉన్నా, కేవలం నీ కృపగల కార్యములు మా జీవితంలో జరిగించండి ప్రభా. అలాగే కాదు కానీ మా జీవితంలో ఏదైతే జరిగించాలో అది నీ చిత్త ప్రకారం జరిగించమని అయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే బిడ్డలు చూస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా పరసంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క మెసేజ్ వింటున్న ఏ బిడ్డలైతే ప్రభా ఏకీభిస్తున్నారో, ప్రార్థనలు ఏకీభించి వారు కూడా ప్రార్థిస్తున్నారో, వారి జీవితంలో గొప్ప కార్యములు జరుగునుగా కనపలుచున్నాను. నీ సన్నిధి సమాధానం విడుదల చేయబడునుగా కనపలుచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీవే సహాయకుడుగా, సహకారిగా నీవు ఉందువుగా అని పలుకుచున్నాను. ఏ కుటుంబంలో నెమ్మది లేదా నెమ్మది కలుగును గాక, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా సమాధానం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే పుట్టినరోజు జరుపుకున్నారో వారికి తండ్రి యొక్క సంవత్సరం నూతన దయాకిరీటం దయచేసి నడిపించమని అయ్యే ఈ దినమే కాదు కానీ అయ్యే సంవత్సరం అంతా కూడా మీరు ఎక్కడ చట్టం భద్రపరచండి. అలాగే వివాహ దినమును జరుపుకుంటున్న కుటుంబాలను బట్టి వందనాలు. ఇరువురిని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్న వారి జీవితాలు నీ ప్రణాళికను నెరవేర్చి అయ్యా వారి కుటుంబాలన్నీ తరాలన్నీ కూడా దీవించేవారుగా, ఆశీర్వదించబడిన తండ్రి. ఎలా అయితే తండ్రి నైనా ఇస్సాకును నువ్వు దీవించే వారి రీతిగా, అబ్రహామును దీవించే వారి రీతిగా అయ్యా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మీ చేతిగా అప్పగిస్తూ ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వాక్యం వచ్చి విత్తబడి ఉండగా అయ్యా విత్తబడిన విత్తనం 30 60 100 ఫలం పొందుట సాయం తెచ్చమని, ఈ దినదీవులతో నింపి నడిపించమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ మా ప్రభును యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుడు మీ తోడై ఉండను గాక. ఆమేన్.